హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రూప్ సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ ఉద్యోగాలు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వారు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. శాలరీ అయితే మనకు 45,000 రూపాయలు. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మనకి ఇలాంటి నోటిఫికేషన్ మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి మీకు ఉపయోగపడకపోతే. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే డిఫెన్స్ సర్వీసు స్టాఫ్ కాలేజీ నుంచి, తమిళనాడు నుంచి అయితే రావడం జరిగింది. నీలగిరి నుంచి మన కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తుంది. మనకి ఇండియన్ సిటిజన్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి సివిలియన్ పోస్టుల కోసము లోవర్ డివిజన్ క్లర్క్. దీనికి మనకి శాలరీ 45,000 దాకా రావడం అయితే జరుగుతుంది. 9 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సివిలియన్ మోటార్ డ్రైవరు ఆర్డినరీ గ్రేడ్కి సేమ్ మనకి 45,000 దాకా ఉంది. 13 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వరకు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీసు ట్రైనింగ్ బ్రాంచ్లకి దీనికి కూడా మన 40,000 రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది. 38 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీనికి కూడా 18 నుంచి 25 సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 దీనికి మనకి 25,000 అంటే మనకి 55,000 దాకా శాలరీ రావడం అయితే జరుగుతుంది. 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 18 నుంచి 27 వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సూపర్వైజరు నెట్వర్కింగ్కి మనకి దీనికి కూడా ఒక 65,000 దాకా శాలరీ రావడం అయితే జరుగుతుంది. 18 నుంచి 27 సంవత్సరాల వరకు. నెట్వర్కింగ్ అడ్మినిస్ట్రేటివ్ దీనికి కూడా 60,000 రావడం జరుగుతుంది. 4 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటివ్ దీనికి కూడా 60,000 రావడం జరుగుతుంది. 4 వేకెన్సీలు అయితే 18 నుంచి 27 వరకు. లైన్ మ్యాన్ 25,000 నుంచి శాలరీ మొదలవుతుందంటే మనకి 50,000 నుంచి శాలరీ రావడం జరుగుతుంది. 2 వేకెన్సీలు అయితే దీనికి కూడా 18 నుంచి 27 సంవత్సరాలు. బోటు బిల్డర్ మనకి దీనికి శాలరీ వచ్చేటప్పటికి 45,000. ఒక వేకెన్సీ అయితే ఉంది. 18 నుంచి 27 సంవత్సరాల వరకు. టెక్నికల్ అటెండరు ప్రింటింగ్ మిషన్ ఆపరేటర్కి మనకి దీనికి 40,000 దాకా శాలరీ రావడం జరుగుతుంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 2 వేకెన్సీలు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఉన్నాయి. 3 వేకెన్సీలు అన్మార్క్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఉన్నాయి అనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి లోవర్ డివిజన్ క్లర్క్కి మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు మరియు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 35 వాట్స్ పర్ మినిట్ టైపింగ్ అయితే ఉంటుంది. సివిల్ అండ్ మోటార్కి వచ్చేటప్పుడు ఇంటర్మీడియట్తో బలంగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికైతే లోవర్ డివిజన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ ఆఫీసు అండ్ ట్రైనింగ్కి 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంటీఎస్ ఉద్యోగము. స్టెనోగ్రఫీ గ్రేడ్ 2 వచ్చేటికి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సూపర్వైజర్ నెట్వర్కింగ్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేకపోతే మాస్టర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. వీరికి ఇక్కడ డిజర్బుల్ ఉంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి నెట్వర్కింగ్ మేనేజ్మెంట్లో. డిజర్బుల్ ఉన్నా లేకపోయినా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఉంటే ఓకే, వెల్ అండ్ గుడ్, మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటివ్కి ఇంటర్మీడియట్తో బలంగా డిగ్రీ చదివిన వారు మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డిప్లొమా నెట్వర్కింగ్ చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత సర్టిఫికేట్ ఉండాలి. సిస్కో సర్టిఫికేట్ నెట్వర్కింగ్ అసోసియేట్ అండ్ సిస్కో సర్టిఫికేట్ నెట్వర్కింగ్ ప్రొఫెషనల్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. డిజర్బుల్ ఉంటే ఓకే, లేకపోయినా కానీ అప్లై చేసుకోవచ్చు. హార్డ్వేర్ అడ్మినిస్ట్రేటివ్కి 10th క్లాస్తో బలంగా మనకి డిప్లొమాలో కంప్యూటర్ హార్డ్వేరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మరి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. లైన్ మ్యాన్కి వచ్చేటప్పటికి 12th క్లాస్ పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు డిప్లొమా ఇన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మేనేజ్మెంట్ కావాల్సి ఉంటుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి. డిజర్బుల్ ఉన్నా లేకపోతే కానీ అప్లై చేసుకునే అవకాశం ఉంది. బోట్ బిల్డర్కి ఇంటర్మీడియట్తో బలంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ ప్రింటర్ మెకానికల్కి ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో మనకి ప్రింటింగ్ మెకానిక్ ఆపరేటర్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేకపోతే 10th క్లాస్ చదివిన వారు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వారికి మనకి ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అన్రిజర్వ్డ్కి
మనకి ఇప్పుడు 10 ఇయర్స్ మనకి ఎస్సీ, ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఓబీసీ వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్సీ, ఎస్టీ వారు 40 ఇయర్స్ దాకా 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. మరి 40 ఇయర్స్ దాకా మనకి ఓబీసీ జనరల్ క్యాండిడేట్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది మనకి ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే పంపించవలసి ఉంటుంది. అప్లికేషన్ పంపించేటప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ₹100 అయితే మనకి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. డిఎస్ఎస్ఎస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2026 కెనరా బ్యాంక్కి మనకి కోడ్ అయితే ఇక్కడ 16239కి మనకి తీసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ 10x20 సెంటీమీటర్లు, 56 రూపీస్ పోస్టల్ స్టాంప్ అంటించిన దీనికి పెట్టి అప్లికేషన్ అయితే సెండ్ చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ మీద రాయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ దేనికి అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ రాయవలసి ఉంటుంది. ద కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్, నీలగిరి, తమిళనాడుకి దీనికి పంపించవలసి ఉంటుంది.